హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఎవ్రీవన్? నా ఫీమేల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండే ఆల్ ఉమెన్స్ అందరికీ వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. టుడే ఈజ్ అవర్ డే. వీ హ్యావ్ టు సెలబ్రేట్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో అందుకోసమనే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి నా ఫ్రెండ్స్తో అవుట్ వెళ్తున్నాను అనమాట, డిన్నర్ కోసమని. సో మార్నింగే లేచి అన్ని పనులు ముగించుకొని ఇంట్లో కిడ్స్కి ఏమేమి కావాలో అన్నీ అరేంజ్ చేసి లంచ్ రెడీ చేసి పెట్టి వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ చూసుకొని ఈవినింగ్ డిన్నర్కి అయితే కొంచెం ఫ్రీ ఉంటారు కదా, అందుకోసమని వెళ్తూ ఉన్నాం అనమాట నేను నా ఫ్రెండ్స్. సో వెళ్ళడం కోసం నేనైతే ఈ అవుట్ఫిట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి లిటిల్ పింక్ విత్ బ్లూ మిక్స్ అయిన ఫ్రాక్, అండ్ దెన్ దీనికి సిల్వర్ జ్యువెలరీ కమ్ వైట్ మిక్స్ అయి ఉండేది జ్యువెలరీ పేరప్ చేసుకున్నాను. సో ఈ ఫ్రాక్కి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందని ఇది సెట్ చేసుకున్నాను అనమాట. సో నా వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఏ ఫుడ్ తిన్నాము అనేసి. సో దట్స్ ఇట్, చూస్తూ ఉండండి. షీ ఈజ్ మై ఫ్రెండ్. సో ఇంకా 3 మెంబర్స్ రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో దోస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ కార్ తీసుకొని వస్తూ ఉంది, వెళ్దాము అనేసి. మేము స్టార్ట్ అయిపోయేసరికి 6:30 అయిపోయింది అనమాట. ఈవినింగ్ అయితేనే కొంచెం వైపు ఆ లైటింగ్స్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ వైబ్ వస్తుందని ఈవినింగే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో చాలా బాగుంది. పైగా ఎస్టర్డే మ్యాచ్ వేరే ఉంది కదా, సో అందుకోసం రోడ్డు పైన అంత రష్ ఏం లేరు, ఖాళీగానే ఉన్నారు. సో హ్యాపీగా వెళ్ళామన్నమాట. జస్ట్ మాకు 15 to 20 మినిట్సే పట్టింది. అది వచ్చేసి రాక్సీ బ్రీయింగ్ ఇన్ బెంగళూరు అని కొడితే మీకు కూడా వస్తుంది అనమాట. చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. అంబియన్స్ అయితే చాలా 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 బాగుంటుంది. చూపిస్తున్నాను కదా, ఇదే అక్కడ లైటింగ్ లాగా మీకు కనిపిస్తుంది కదా, అది లైట్ పైన ఉండేటివి. సెకండ్ వచ్చేసి అది వచ్చేసి ఫ్లేమ్ అనమాట. చూడండి ఎంత బాగుందో, మొత్తం ఎంటైర్ రెస్టారెంట్ అంతా ఇలాగ ఫ్లేమ్ని అరేంజ్ చేసి పెట్టారు. చాలా చాలా బాగుంది. ఈ ఫ్రంట్లో వచ్చేసి ఇది సంథింగ్ లైక్ సెలబ్రేషన్స్, పేస్ట్రీస్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఎనీ బర్త్డేస్ ఈవెంట్స్ ఉంటే కేక్ కటింగ్ కోసమని. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది పార్కింగ్, వ్యాలెట్ పార్కింగ్ ఏరియా. చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ అంతా ఇవి ఏమంటారు, ఇవి కాగితం పూలు అంటారు కదా, నాకు తెలిసి అదే పేరు, ఇంకా వేరే నేమ్ ఏమన్నా ఉంటే నాకు తెలీదు. ఆ కాగితం పూలతో లైక్ పింక్, వైట్, ఇంకో కలర్ ఏదో ఉంది, ఎల్లో ఐ థింక్, అన్నిటితోన మొత్తం కవర్ చేశారు. చాలా చాలా బాగుంది. సార్ ఆ నేచరు, ఇది ఫ్రంట్, ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద రెస్టారెంట్ ఆంబియన్స్ అనమాట. చాలా బాగుంది అనమాట. ఆ లైటింగ్సే చాలా వైబ్రెంట్గా ఉన్నాయన్నమాట. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తామా అన్నంత బాగుంది. ఆ మ్యూజిక్ కానీ, ఎస్టర్డే వేరే క్రికెట్ వేరే కదా, మొత్తం స్క్రీన్స్ పెట్టి క్రికెట్ పెట్టున్నారు, అది వేరే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూడండి అక్కడ అవి ఏమంటారు, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. లైటింగ్ సిస్టమ్ అయితే చాలా చాలా అంటే బాగుందనమాట. ఆ రిసీవింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. చైనీస్ అమ్మాయి ఎవరో అనుకుంటాను, ఐ థింక్ ఫేస్ చూస్తే అలాగే ఉంది. రిసీవింగ్ కూడా చాలా చాలా బాగుంది. యా, షీ ఈజ్ ద వన్. రిసెప్షన్లో చాలా బాగా రిసీవ్ చేసుకునింది. చూడండి మీరు, అంబియన్స్ ఎంత బాగుందో అసలు. మాది 7:30కి ఏమో టేబుల్ బుక్ చేసుకున్నాము. సో ఇంకా 5 to 10 మినిట్సే ఉంది. సో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట లోపలికి వెళ్ళడానికి. వావ్, చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగుంది ఇది అసలు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఓన్లీ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను, అది ఇంకా చాలా చాలా బాగుంటుంది.
క్యాండిల్ లైట్ డిన్నర్కి దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. రెస్టారెంట్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి బార్ కౌంటర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, చాలా బాగా అరేంజ్ చేశారు. రెస్టారెంట్ అయితే చాలా హైజెనిక్గా, చాలా ఎకో ఫ్రెండ్లీగా సూపర్గా ఉంది. చూస్తూ ఉన్నారు కదా మీరు, ఆ గ్రీనరీ, ఆ లైటింగ్స్, ఆ వైబ్రేషన్స్ ఎక్సలెంట్గా అనిపించింది. చాలా చిల్లుగా ఉంది, కూల్గా ఉంది. సమ్మర్ వేరే స్టార్ట్ అయింది కదా, వెళ్ళేసరికి ఆ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళేసరికి కొంచెం హాట్ అనిపించింది. వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత చాలా కూల్గా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఇంకా అక్కడే ఉందామా అనిపించేసింది, అంత బాగా నచ్చేసింది ప్లేసు. సో డే టైం కంటే ఈవినింగ్ వెళ్తేనే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి అక్కడ ఉంది కదా స్కానర్ కనిపిస్తుంది కదా, స్కాన్ చేసుకుంటే ఆ రెస్టారెంట్లో అవైలబుల్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. సో మనకు కావాల్సిందే మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ వెజ్ ఉన్నారు, నాన్ వెజ్ రెండు మిక్స్ ఉన్నాము. సో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ ఆర్డర్ చేసుకుంటున్నారు, ఇక్కడ వెజ్ తినేవాళ్ళు ఇద్దరం ఉన్నాము. సో మా కోసమని ఆర్డర్ చేసుకుంటూ ఉన్నాం. వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్, వెజ్ తినేవాళ్ళు వెజ్. సో ఇక్కడ కొన్ని ఏదో ఐటమ్స్ వచ్చున్నాయి. ఇది నాన్ వెజ్ వాళ్ళ కోసం అనమాట. వెజ్ వాళ్ళకి ఇంకా ఏం రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాము. వెజ్ వాళ్ళకి ఏముంటాయి అంత పెద్ద రెస్టారెంట్లో, యాజ్ యూజువల్ పన్నీరు, మష్రూమ్స్ ఇలాంటి. చూడండి ఇది వెజ్ అనమాట, ఆ పార్ట్ సైడ్ ఉండేది నాన్ వెజ్. సో పన్నీర్లోనే చాలా వెరైటీస్, మష్రూమ్స్లోనే చాలా వెరైటీస్ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ డ్రింక్స్ కూడా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. హాట్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, మాక్టైల్స్, కాక్టైల్స్. సో మాకేమేమి కావాలో మేము అన్నీ ఆర్డర్ ఇచ్చుకొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఆ అంబియన్స్, ఆ నేచరు, ఆ వైబ్రేషన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఫుడ్ అంతా అయిపోయింది, ఎంజాయ్ చేసాము. మళ్ళీ లాస్ట్లో ఇక్కడ ఏదో పిజ్జా ఫేమస్ అంటే అదేం పిజ్జానో అని ఆర్డర్ ఇచ్చి చూసామన్నమాట. చూడండి దీనిపైన 4-5 రకాల ఆకులు వేసి ఇచ్చారనమాట. మోస్ట్ ఎక్కువగా ఈ ఆకే ఉంది. సో దీనిపైన మా అందరికీ ఒక డిస్కషన్ జరిగిందనమాట ఫన్నీగా. ఇది ఏం ఆకు, కరివేపాకు అని ఒకరు, కాదు వేపాకు అని ఇంకొకరు, కాదు ఇంకొకటి అని ఇంకొకరు, అట్లా ఫన్నీగా చాలా డిస్కషన్ జరిగిందనమాట. నాకైతే అది పిజ్జా లాగే అనిపించలే, అది ఒక అమీబా షేప్లో ఉంది. అది చూస్తే నాకు అలాగే అనిపించింది, ఆ షేప్ కానీ ఆ టెక్స్చర్ కానీ. టేస్ట్ అయితే ఓకే పర్లేదు, బట్ ఆ టెక్స్చరు, ఆ షేపు నాకు అమీబానే చూసినట్టే ఉంది. సో అయిపోయింది, పిజ్జా కూడా తినేసాము. సో రిటర్న్ బయలుదేరేసాము. సో దిస్ ఈజ్ మై వ్లాగ్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.